ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్ లో జరిగినటువంటి ఒక చిన్న బాలిక పైన ఒక వ్యక్తి అటెంప్ట్ మర్డర్ చేసి అదే విధంగా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపే ప్రయత్నం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనేటువంటి విషయం కూడా స్పష్టమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన రోజు రోజుకు కూడా దాడులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను మహిళల పక్షపాతనని, మహిళల కోసమే నేను పుట్టానన్నట్టు నేను ఫ్రీ బస్ ఇచ్చానని చెబుతున్నాను. నీ ఫ్రీ బస్ ఎవరికి కావాలరా? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ కావాలని చెప్పేసి ఇలా మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఖమ్మంలో ఒక మైనర్ బాలిక మీద దాడి జరగడం అనేది, ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేసి ఈ రోజు ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. గతంలో మైనర్ బాలికల మీద ఎన్కౌంటర్ చేసినటువంటి చరిత్ర ఉందని చెబుతున్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ఈ రోజు ఒక బలహీన వర్గాల బిడ్డకి ఇలా అట్లాంటి అన్యాయం జరిగితే ఎందుకు మీరు ఎన్కౌంటర్ చేయకుండా తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి రాజమర్యాదలు చేస్తారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పుకునేటువంటి మీరు ఈ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన డిప్యూటీ సీఎం, అవకాశం వస్తే ఎప్పుడు ముఖ్యమంత్రిని దించే నేను ఇలా ముఖ్యమంత్రి అయిదామని చెప్పుకున్నటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది మేమేం చెప్తా ఉన్నారు కదా. ఖమ్మంలో మహిళలకు రక్షణ కల్పించడంలో మీరు 3 కూడా వైఫల్యం చెందారు కాబట్టి మీరు 3 రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే అతని వ్యక్తి అయితే ఉన్నాడో, గౌస్ అయితే ఉన్నాడో, ఆ గౌస్ను కాపాడే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తారని చెప్తా అడుగుతా ఉన్నాను. 3 మంత్రులు ఉండే జిల్లాలో కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు సమయం లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా 3 మంత్రులు, మీకు ఒక ఆయనకేమో కమిషన్ల మీద ప్రేమ ఉంటుంది, ఒక ఆయనకేమో కాంట్రాక్టుల మీద ప్రేమ ఉంటుంది, ఒక ఆయనకేమో రాజకీయం మీద ప్రేమ ఉంది. మీ 3కి ప్రేమలు తప్పనిచ్చి ప్రజల మీద కానీ మహిళల మీద కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల మీద కానీ ఇటువంటి సానుభూతి కానీ ప్రేమ కానీ లేదు అనేటువంటి విషయం కూడా తేటతెల్లతం అవుతా ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ వ్యక్తిని ఎందుకు కాపాడుతున్నారో చెప్పాల్సి ఉంటుంది. అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఎవరైతే అభియోగాలు మోపబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఏం కేటీఆర్ ఏడబడినావు? నీ భావన పంపిస్తావు ఇలా 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 ఉస్మాన్ నిమ్స్ హాస్పిటల్కి నీ భావన ఎందుకు పంపించినావు? నువ్వు ఎందుకు రాకపోతేవి? నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, నీ పార్టీ కార్యకర్త, నీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అజయ్ యొక్క తాబేదారుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ కార్యక్రమం చేసింది కదా. మరి వారికి మీరు ఎందుకు వాళ్ళకి సంఘీభావం తెలియజేయట్లేదు? నీ నోరు ఎక్కడ మోగపోయింది కేటీఆర్ అని చెప్పేసి అడుగుతా ఉన్నా. కేటీఆర్ మొన్న మా మంత్రి కొడుకు మీద వచ్చినటువంటి చిన్న అభియోగాలకే నువ్వు పెద్ద గగ్గోలు పెట్టి సోషల్ మీడియాలో పోస్టర్లు వేసినావు కదా. నీ నోరు ఎక్కడ పండిందని కేటీఆర్ నేను అడుగుతా ఉన్నా.